ఐ గెస్ మీ ఛానల్ వెంకీ ఓల్డ్ ఎగ్జాంపుల్గా చాలామందికి అయితే సివిల్స్ మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకైతే ఒక డౌట్ అయితే ఉంటుంది. మేము డిగ్రీ తర్వాత సివిల్స్ కోచింగ్ సైడ్ వెళ్ళాలి, నెక్స్ట్ పీజీ తర్వాత సివిల్స్ చేయాలని అయితే ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో అయితే ఒకసారి అయితే చూడండి. మీరు సివిల్స్ రాయాలనుకుంటే జనరల్ కేటగిరీకి అయితే గరిష్ట పరిమితి అయితే 32 ఇయర్స్ అయితే, ఓబీసీకి అయితే 35 ఇయర్స్ ఇచ్చారు ఛాన్స్. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీకి అయితే 37 ఇయర్స్ అయితే గరిష్ట పరిమితి అయితే ఉంటుంది. మీరు గరిష్ట వయస్సులోగా జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే 6 సార్లు అయితే రాసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు అయితే 9 సార్లు అయితే సివిల్స్ అయితే రాయొచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే గరిష్ట పరిమితిలోగా అయితే ఎన్నిసార్లు అనేది రాసుకోవచ్చు. ఒకవేళ ఈ సివిల్స్ రాసే వాళ్ళు అయితే 5 రకాలుగా అయితే ఉంటారు అభ్యర్థులు అయితే. మొదట అయితే డిగ్రీ కంప్లీట్ చేసి నెక్స్ట్ సివిల్స్ కోచింగ్ అయితే తీసుకొని 3-4 అటెంప్ట్స్ అయిన తర్వాత అప్పుడైతే పీజీ అయితే చేస్తారు. నెక్స్ట్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ వచ్చేస్తే పీజీ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ సివిల్స్కి అయితే ప్రయత్నాలు అయితే చేస్తారు కొంతమంది అభ్యర్థులు. తర్వాత మూడో రకం అభ్యర్థులు అయితే డిగ్రీ కంప్లీట్ చేసి పీజీ కంటిన్యూ చేస్తూనే సివిల్స్ కోసం అయితే ప్రయత్నాలు అయితే చేస్తారు. నాలుగో రకం అభ్యర్థులు అయితే డిగ్రీ కంప్లీట్ చేసి నెక్స్ట్ పీజీ కంప్లీట్ చేసి పిహెచ్డి చేస్తూ సివిల్స్ అయితే ప్రిపేర్ అయితే అవుతుంటారు. నెక్స్ట్ ఐదో రకం అభ్యర్థులు అయితే డిగ్రీ కంప్లీట్ అయ్యి గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత కొంతకాలం జాబ్ కంటిన్యూ చేస్తూ సెలవులు పెట్టి అయితే సివిల్స్ అయితే రాస్తుంటారు. గైస్ ఈ విధంగా అయితే 5 రకాల అయితే అభ్యర్థులు అయితే ఉంటారు సివిల్స్ రాయడానికి అయితే. నెక్స్ట్ సివిల్స్ రాయడానికి మీరు ముందుగా చూసుకోవాల్సింది అంటే మీ ఇంటి దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితులు, నెక్స్ట్ మీ ఇంటి దగ్గర ఫ్యామిలీ సపోర్ట్ ఒకటి, నెక్స్ట్ మీకు నచ్చిన సబ్జెక్ట్ మీద ఇష్టం, నెక్స్ట్ మీరు డిగ్రీలో చదివిన సబ్జెక్టుల పైన మీదే ఇంట్రెస్ట్, నెక్స్ట్ మీరు సివిల్స్ కోసం ఎంచుకునే ఆప్షన్ సబ్జెక్ట్ లాంటివి పరిగణలో తీసుకుని అయితే మీరైతే నిర్ణయం అయితే తీసుకోవాలి. గైస్ నేను చెప్పిన 5 రకాల అభ్యర్థుల్లోన కొన్ని ఈ అడ్వాంటేజ్ ఉంటాయి, డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి. మీరైతే డిగ్రీ తర్వాత ఒక 2 ఇయర్స్ అయితే సివిల్స్ కోసం బాగా కోచింగ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు దానికి మంచి ఫలితాలు వచ్చే ఆస్కారం అయితే ఉంది. మీరు ఖచ్చితంగా ఒక 2 ఇయర్స్ అయితే డిగ్రీ తర్వాత అయినా తీసుకోండి. ఎందుకంటే నాకు తెలిసిన ఇదైతే గాయస్ నేనైతే నాకు తెలిసిందైతే చెప్తున్నాను. ఎందుకంటే డిగ్రీ తర్వాత 2 ఇయర్స్ అయితే మీరు గట్టిగా సివిల్స్ కోసం ట్రై చేయండి. అప్పుడైతే మీకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది గాయస్ మరి ఎవరైతే మరి సివిల్స్ కోచింగ్ అవ్వాలనుకుంటారు డిగ్రీ తర్వాత చేయాలి, పీజీ తర్వాత సంబంధించిన వీడియో అయితే గాయస్ ఇది. నా వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గాయస్.